నార్కల్ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి గ్రామంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులు రీలీ నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. భూ నిర్వాసితుల ఐక్యత చెల్లించాలి. నష్టపరిహారం భూములు కోల్పోయిన రైతులందరికీ చెల్లించాలి. నష్టపరిహారం భూములు కోల్పోయిన రైతులందరికీ భూ నిర్వాసితుల ఐక్యత వర్ధిల్లాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వర్ధిల్లాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఇవ్వాలి. ఎకరాకు 60 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఎకరాకు 60 లక్షల రూపాయలు ఇవ్వాలి. 2013 చట్టం ప్రకారంగా పరిహారం ఇవ్వాలి. 2013 చట్టం ప్రకారంగా పరిహారం ఇవ్వాలి. ఎకరాకు 60 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఎకరాకు 60 లక్షల రూపాయలు. ఈరోజు కోడేరు మండలం తీగలపల్లి గ్రామంలో భూ నిర్వాసితుల యొక్క ఉద్యమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. తీగలపల్లి గ్రామ నిర్వాసిత రైతులు సుమారుగా 49 ఎకరాలకు పైగా ప్రాజెక్టులో భూమి పోయింది. 12 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకు మాత్రం పరిహారము ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి, అట్లానే ప్రైవేట్ పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి. వీటన్నిటికీ న్యాయం చేయాలని వాళ్ళు పదే పదే అధికార యంత్రాంగాన్ని కోరుతున్నప్పటికీ అధికారుల నుండి రెస్పాన్స్ లేదు, ప్రజాప్రతినిధుల నుండి రెస్పాన్స్ లేదు. ప్రభుత్వాలు మారినాయి, గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. కాబట్టి వాళ్ళ యొక్క సమస్యని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బయటకు తీసుకొచ్చి నిరాహార దీక్షలు చేద్దామని ఇక్కడ కూర్చునేటటువంటి పరిస్థితి కూడా పోలీస్ యంత్రాంగం లేదు. కాబట్టి భూ నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని, మొండి వైఖరిని, నిర్బంధించేటటువంటి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తీగలపల్లి భూ నిర్వాసితుల రైతాంగానికి పరిహారం 2013 చట్టం ప్రకారంగా బయట ఉన్నటువంటి మార్కెట్ రేట్కు అనుగుణంగా 3 రెట్లు అదనంగా ఇచ్చి 1 ఎకరాకు 60 లక్షలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వము 3 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు ఇచ్చి వాళ్ళని ఈరోజు భూమికి దూరం చేసి, పరిహారానికి దూరం చేసి, నయాన్నో భయాన్ని ఇచ్చి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పద్ధతి ఇక్కడ కొనసాగుతుంది. గౌరవ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకొని ఎకరాకు 60 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఇవ్వకపోతే, పద్ధతి ప్రకారంగా పరిహారం ఇవ్వకపోతే, వాళ్ళకు నయా పైసా లేకుండా బజార్న ఏడిచేసి పాడేస్తామంటే ఇది కుదరదని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మేము 3 రకాలుగా ఫైట్ చేస్తాం ఒకవేళ ఈ ప్రభుత్వం గిన దిగిరాకపోతే. 1, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం. 2, నిర్వాసితుల పక్షాన రాయబారాలు నడుపుతాం. గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం, మంత్రి గారి దగ్గరికి వెళ్తాం, అధికారుల దగ్గరికి వెళ్తాం. అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే లీగల్ ఫైట్ చేసైనా ఈ యొక్క తీగలపల్లి రైతాంగానికి న్యాయం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ప్రజలు కూడా సంసిద్ధంగా ఉన్నారు ఆ పోరాటానికి. ఇప్పటికైనా ఇటువంటి పోరాటాలు జరగరాదు మీరు అని అనుకుంటే వాళ్లకు న్యాయమైనటువంటి పరిహారం ఇవ్వాలి. భూములు ఇప్పటికే ప్రాజెక్టులో పోయినాయి, ఇప్పటికే భూముల పైన నీళ్లు వచ్చేసినాయి, ప్రాజెక్టు నిండా నీళ్లు ఉంటున్నాయి. ప్రాజెక్టు కింద పరిహారం రానటువంటి పేదలేమో ఈరోజు గొడవ అంట నేడుస్తున్నారు. ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతాంగం ఈరోజు సంతోషంగా ఉంది. కాబట్టి ప్రాజెక్టులు రావాలి, రైతులు సంతోషంగా ఉండాలి. కానీ ఎట్ ద సేమ్ టైం నిర్వాసితులు కూడా అదే పద్ధతులలో సంతోషంగా ఉండాలి, ఉంచాలి. ఆ బాధ్యత ప్రభుత్వాన్ని, గౌరవ మంత్రి గారి చూపి ఇప్పటికైనా వీళ్లకు న్యాయం చేయాలని, పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ దీక్షల్ని ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం దిగొచ్చి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.